మన వాటా నీటిలో ఏపీ కుట్రలకు చెక్ పెట్టేందుకు రెడీ అవుతోంది సర్కార్. బనకచెర్ల పేరు మార్చి ఏపీ కట్టాలనుకుంటున్న నల్లమల సాగర్ పై లీగల్ ఫైట్ చేయాలని డిసైడ్ అయింది. ఇందుకోసం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉంది ఇరిగేషన్ శాఖ. ఏపీని ఆపేలా రిట్ పిటిషన్ వేసే అంశంపై అధికారులతో డిస్కస్ చేశారు మంత్రి ఉత్తమ్. అటే పాలమూరు ప్రాజెక్టుకు సిడబ్ల్యూసీ క్లియరెన్సులు త్వరగా తేవాలని అధికారులను ఆదేశించారు మంత్రి. ఏపీ అక్రమంగా చేపడుతున్న పోలవరం నల్లమల్ల సాగర్ లింకు ప్రాజెక్టుకు చెక్ పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. పోలవరం బనకచెర్ల లింకులో మార్పులు చేసి నల్లమల్ల సాగర్ వరకు తరలించాలని నిర్ణయించిన ఏపీ ఇటీవలే దాని డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టుకు టెండర్లను పిలిచింది. దీంతో నల్లమల్ల సాగర్ లింకును అడ్డుకునేలా సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. సెంట్రల్ వాటర్ కమిషన్, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కృష్ణా బోర్డు, గోదావరి బోర్డులు అభ్యంతరాలు తెలిపినా ఏపీ మొండిగా ముందుకు వెళ్తుండడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అన్ని ఆధారాలతో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనిపై సెక్రటేరియట్లో ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కీలక సమీక్ష నిర్వహించారు. పోలవరం నల్లమల్ల సాగర్ లింకుతో పాటు పలు అంశాలపై డిస్కస్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సిఈసి క్లియరెన్స్లు త్వరగా వచ్చేలా కసరత్తు చేయాలని మంత్రి ఆదేశించారు. అప్రైజల్ లిస్టు నుంచి ప్రాజెక్టును తప్పించిన నేపథ్యంలో మళ్లీ అప్రైజల్ లిస్టులో చేర్పించేలా కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని, ఆ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రాధాన్య జాబితాలో పెట్టుకుందని, వీలైనంత త్వరగా అనుమతులు వచ్చేలా చూడాలని చెప్పినట్టు సమాచారం. దీంతో పాటు సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సిడబ్ల్యూసీ క్లియరెన్స్లు వచ్చేలా చూడాలని మంత్రి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 10న సీఎం రేవంత్ దగ్గర డిపార్ట్మెంటుపై రివ్యూ ఉందని, అన్ని అంశాలు సవివరంగా సిద్ధం చేసి పెట్టుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణానికి డిపిఆర్ పనులు ఎంతవరకు వచ్చాయని అధికారులను ఆరా తీశారు మంత్రి. ఆర్వీ అసోసియేట్స్ ఒక్కరే టెండర్ను దాఖలు చేసిందని అధికారులు వివరించారు. దీనిని కూడా ప్రాధాన్య జాబితాలో పెట్టుకుని త్వరగా తేల్చాలని అధికారులకు సూచించారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రిపేర్లకు టెండర్లను త్వరగా ఖరారు చేయాలని ఆదేశించారు. టెక్నికల్గా అర్హత ఉన్న సంస్థకే డిజైన్ల బాధ్యతను అప్పగించాలని, ఎన్డీఎస్ఏ సిఫార్సులకు అనుగుణంగానే రిపేర్లు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సీతమ్మ సాగర్తో పాటు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై దృష్టి సారించాలని, ఫైన్ కట్టి అనుమతులు తీసుకోవచ్చని ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. డిపార్ట్మెంటుకు అత్యంత కీలకమైన ఇంటర్ స్టేట్ వాటర్ రీసోర్సెస్ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ను పటిష్టం చేయాలని, ఆయా వింగ్స్లో టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వారిని నియమించాలని అధికారులకు సూచించారు మంత్రి.